అందరికీ నమస్కారం. కుంసె శ్రీనివాస్ ఛానల్ చదువుతాం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన ఈ 1500 పైగా వీడియోలు ఉన్నాయి. 1500 వీడియోల్లో మీకు కావాల్సిన సమాచారం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఈ సమాచారాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. ఎందుకంటే నాకు రాజ్యాంగం గురించి అవసరం లేదు, చట్టాల గురించి అవసరం లేదనేటువంటి ప్రసక్తి లేదు. భారతీయ పౌరుడైన తర్వాత భారతదేశ పౌరుడా కాకపోయినా భారతదేశం వస్తే చాలు, టూరిస్ట్గా వచ్చినా సరే అక్కడ చట్టాల ప్రకారం మాత్రమే నడుచుకోవాలి. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సిస్టమ్ అనమాట. అలాగే వెళ్ళాలి. నేను మా భారతదేశంలో చట్టాల ప్రకారమే నడుచుకుంటానని అమెరికాలో అంటే కుదరదు. అమెరికా వాడు వచ్చి నేను అమెరికా చట్టాల ప్రకారం నడుచుకుంటానంటే భారతదేశంలో కుదరదు. ఇక్కడ చట్టాల ప్రకారమే ఇక్కడ ప్రవర్తించాలి. అవి తెలుసుకొని మాత్రమే వ్యవహరించడం చాలా మంచిది. అందుకే మన చట్టాల గురించి మనం ముందుగా తెలుసుకోవాలి. ఈరోజు మనం ఐపీసీలోని అనేక చట్టాలు, అనేక సెక్షన్లు అనేవి మార్పులు చేశారు. ఇది బిఎన్ఎస్గా పేరు మార్చారు. భారతీయ న్యాయ సంహిత 2023 అని జూలై 1 నుండి అమల్లోకి వచ్చిందన్నమాట. ఈ సంవత్సరం జూలై 1, 2024 నుండి అమల్లోకి వచ్చింది. ఇందులోని కొన్ని బలమైనటువంటి సెక్షన్లు తయారు చేశారు. అంటే అంతకుముందు బలహీనంగా ఉన్నాయని కాదు, కొన్ని వివరణలు అనేటువంటివి ఆ సెక్షన్లు అందులో ఇవ్వలేదు. మారుతున్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఐపీసీలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పేసి చట్టం తీసుకొచ్చారు. అందులో ప్రధానంగా రేప్ కేసుల గురించి మాట్లాడితే మనకి అసలు నిజంగా ఈ కాలంలో వెంటనే రేప్ కేసులను గురితే అత్యంత చాలా కోపమును, నరాలు బీసుకుపోయేంత దరిద్రం అన్నమాట. అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. దానికి మత్తు పదార్థాలు ఒక కారణం అయి ఉండొచ్చు, పెరిగిన వాతావరణం ఒక కారణం అయి ఉండొచ్చు, తల్లిదండ్రుల తాలూకా పెంపకంలో లోపం కూడా ఒక ప్రధానమైన కారణం అయి ఉండొచ్చు. అయితే అవి పక్కన పెడితే భారతీయ న్యాయ సంహితలో ఎలాంటి సెక్షన్లు తీసుకొచ్చారు, ఎందుకు అన్ని సెక్షన్లు పెట్టారన్న విషయాన్ని మీకు కూలం కోసం చెప్తాను. కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. మీరు 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది వీడియో అని చెప్పి భావించకుండా జాగ్రత్తగా ఒకసారి ఆలోచిస్తే ఎందుకు ఇంత పకడ్బందీ చట్టాన్ని తయారు చేశారన్నది మీకు తెలుస్తుంది. సెక్షన్ 63 నుండి సెక్షన్ 75 వరకు కూడా ఈ సెక్షన్లు పెట్టి ఒక రేప్కి 376 అనేటువంటిది ఐపీసీలో ఒక సెక్షనే ఉండేది. దాంట్లో క్లాజ్ 1, 2లు అలాగే డిస్క్రిప్షన్స్ రకరకాలుగా మార్పులు చేర్పులు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు అన్నీ చేసుకొచ్చారు. కానీ ఈ బిఎన్ఎస్ దీంట్లోని కొన్ని 63 నుండి 75 వరకు సెక్షన్స్ పెట్టుకొచ్చారు. ఎందుకని సెక్షన్లు పెట్టారన్నది మీకు వివరిస్తాను. భారతీయ న్యాయ సంహితలో రేప్ అంటే సెక్షన్ 63. సెక్షన్ 63ని రేప్ కింద చూపించారు. రేప్ అంటే ఏంటి, ఎలా చేస్తే రేప్ కింద భావిస్తారు అంటే అవతల వాళ్ళ అంగీకారం లేకుండా కానీ మనం ఆ సెక్షువల్ అఫెన్సెస్ కానీ చేస్తే దాన్ని రేప్ కింద చెప్తారన్నమాట. 64 సెక్షన్ 64 ఏంటంటే అందులో పనిష్మెంట్, ఏ రకమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి రేప్ చేసిన వాళ్ళకి అనేటువంటిది ఇందులో వివరించడం అనేది జరిగింది. ఇన్ని సెక్షన్స్ అవసరమా అంటే అవసరమే. నేను చాలా జాగ్రత్తగా చెప్తాను. పార్ట్ 1, పార్ట్ 2 కింద విభజించి దాన్ని చాలా జాగ్రత్తగా ఈ చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎందుకు అంత దీనిగా చెప్పారు అంటే రేపులు అనేవి భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మార్పులు చెందుతూ వస్తున్నాయి. అంగీకారం లేకుండా రేప్ చేయడం, వెళ్ళిపోవడం అదొక పనిష్మెంట్, అదొక రకమైనటువంటి పద్ధతి. తర్వాత దారుణంగా మానభంగం చేయడం అనేటువంటి పద్ధతి అనేది అలా జరిగింది అని ఒక ఐపీసీలో వివరించలేదు. 376 సెక్షన్లో ఎక్కడా కూడా డిస్క్రైబ్ చేయలేదు. అలాంటివి ఇందులో చేసుకొచ్చారన్నమాట. బిఎన్ఎస్లో భారతీయ న్యాయ సంహితలో ఆ దారుణమైనటువంటి మానభంగము దాన్ని ఇంకా కొన్ని వివరిస్తాను. ఇంకా డీప్గా వెళ్ళలేను, మీరు అర్థం చేసుకోవాలి. అవి చెప్పడానికి వీడియో ముఖంగా చెప్పడానికి నాకు కూడా మనసు రాలేదు. కానీ ఇందులో మాత్రం వివరించారు. ఇందులోని సెక్షన్ 66 గురించి మీకు తెలియజేస్తాను. దాంట్లో కూడా చాలా వివరాలు ఉంటాయి. కంటిన్యూగా మీకు చెప్పుకుంటూ వెళ్తే క్లియర్గా అర్థమవుతుంది. సెక్షన్ 66 ఏంటంటే రేప్ అయిన తర్వాత చాలా దారుణంగా ప్రవర్తించడం, అంటే మానభంగం చేయడంతో పాటుగా అనేక రకాల దారుణమైన పరిస్థితుల్ని ప్రవర్తించడాన్ని ఇందులో చేర్చారు సెక్షన్ 66లో. మరి సెక్షన్ 65 ఏంటి? సెక్షన్ 65లో ఏజ్ లిమిట్స్ అంటే మైనర్కి సంబంధించిన మేజర్కి సంబంధించిన విషయాలు ఇందులో చెప్పారు. అంటే 12 సంవత్సరాల లోపు, 16 సంవత్సరాల లోపు, 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి జరిగేటువంటి రేప్ గురించి చెప్పారు.
12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని కానీ ఎవరైనా రేప్ చేసినట్టయితే వాళ్ళకి డెత్ పనిష్మెంటు, ఇంకొక ఆలోచనే లేదు. ఎలాగ రేప్ చేసినా సరే వాళ్ళకి ఖచ్చితంగా డెత్ పనిష్మెంట్ ఇచ్చారు 12 సంవత్సరాల లోపు అయితే. 16 కంటే తక్కువ అయితే లైఫ్ ఇంప్రిజన్మెంటు ఆర్ ఫైన్. అంటే మామూలు రేప్కి నేను చెప్తున్నాను, రిగోరియస్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. దానికి రిగోరియస్ ఇంప్రిజన్మెంట్ అంటే కఠిన కారాగార శిక్ష అంటారు. 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నట్టయితే కొత్త చట్టం ప్రకారం మైనర్లుగా ట్రీట్ చేసింది మన ఐపీసీ అయితే 16 సంవత్సరాల వరకు చేస్తే ఇది 18 సంవత్సరాల వరకు మైనర్గా ట్రీట్ చేశారు. వీళ్ళకి రేప్ జరిగినటువంటి పరిస్థితులు బట్టి శిక్ష ఉంటుంది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేటువంటిది కామను, అలాగే ఫైన్ కూడా కామను. రిగోరియస్ ఇవ్వాలా అవసరం లేదా అనేటువంటిది కోర్టు నిర్ణయిస్తుంది సాక్ష్యాధారాలను బట్టి. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్లో 63, 64, 65, 66 సెక్షన్లు అనేటువంటి చాలా బాగుంది. రేప్ కేసు గురించి 376 సెక్షన్లో ఇంత వివరంగా ఏ సెక్షన్గా ఆ సెక్షన్ పూర్తిగా వివరించి చెప్పలేదు. అందుకే ఇందులో క్లియర్గా కొన్ని సెక్షన్లు పెట్టి చాలా వివరంగా ఇచ్చారు. ఎందుకంటే ఎక్కడ కూడా తప్పించుకోవడానికి ఆస్కారం లేకుండా ఇందులో చూపించారు అన్నమాట. అందుకని ఖచ్చితంగా శిక్ష పడే అవకాశాలే ఉంటాయి. దీంట్లోనే రేపులో అగ్రవేటివ్ రేప్ అని చెప్పి ఉంటుంది. అంటే దారుణంగా, అంటే మానభంగంతో పాటుగా అనేక వస్తువుల్ని వాళ్ళ తాలూకా ప్రైవేట్ పార్టుల్లో పెట్టడం కానీ, హింసించడం కానీ, ప్రైవేట్ పార్టుల్ని పూర్తిగా డ్యామేజ్ చేయడం కానీ, అలాంటివి అనమాట. నిర్భయ లాంటి రేపు ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి సంఘటనలు లేవు. అతి దారుణమైనటువంటి చర్య. అలాంటిది ఒక వీడియో కూడా ఇప్పుడు నా దగ్గర ఉంది. అది పెడితే మీరు చూస్తే మీరు ఉద్రేకానికి గురి వాళ్ళని వెంటనే ఉరి తీయాలని చెప్తారన్నమాట. అంత దారుణమైనటువంటి సంఘటనలని అలాంటి ఎలా చేస్తారనేది మనుషుల మృగాల అన్నట్టు కూడా తెలియదు. వాటిని తప్పించుకునే అవకాశాలు లేకుండా చాలా వాటికి తీవ్రమైన పనిష్మెంట్ అంటే డెత్ పనిష్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది బిఎన్ఎస్ చట్టంలో. అవి అందులో ఇవ్వలేదు. అలాగే మామూలుగా రేప్ అంటే ఆమెకి ఇష్టం లేకుండా సెక్స్లో పాల్గొనడాన్ని రేప్ అంటారు. అది అంతవరకు అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ అలా కాదు, అగ్రివేటివ్ రేప్ అనమాట. దారుణంగా ప్రవర్తించాం. నిర్భయాలో అతి దారుణంగా ప్రవర్తించాడు. మైనర్ కూడా చాలా దారుణంగా ప్రవర్తించాడు. దాని గురించి వివరించడం అనేటువంటిది మన వల్ల కాదు. ఇంకా మందికి అనుమానం ఏంటంటే అన్ని యాక్ట్లో, నిర్భయ యాక్ట్లో సెక్షన్లు కూడా ఇందులో పెట్టారు. పోక్సో యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్షువల్ అఫెన్సెస్ అని చెప్పేసి ఒక చట్టం ఉంది. దాంట్లో ఉన్న సెక్షన్లు కూడా ఈ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో అనేటువంటి చేర్చారు కదా. నిర్భయ చట్టము అలాగే ఈ పోక్సో చట్టం అన్నీ తీసేస్తారా అని చెప్పి అలా తీరు. అవి ఉంటాయి. ఆ చట్టాలు ఉండగానే ఈ బిఎన్ఎస్ కూడా యాడ్ అవుతుంది. పోక్సో యాక్ట్ అండర్ సెక్షన్ 46 ఆఫ్ పోక్సో యాక్ట్, 66 ఆఫ్ పోక్సో యాక్ట్, రెడ్ విత్ 66, 65 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత యాక్ట్ అని చెప్పేసి రెండు కలిపి వస్తాయన్నమాట. అలాగా కొన్ని వివరణలు అనేవి అందులో పోక్సో యాక్ట్లో చాలా డిఫరెంట్గా ఉంటాయి. అలాగే బిఎన్ఎస్లో కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఎలా వచ్చినప్పటికీ ఈ సెక్షన్ ప్రకారం వానికి శిక్ష పడాలా, మైనర్ల జోలికి వెళ్తే శిక్ష పడాలా, చాలా తీవ్రమైన శిక్ష పడే విధంగానే ఈ బిఎన్ఎస్ చట్టం అనేటువంటిది రూపొందించారు. ఏదేమైనటికీ కూడా చట్టాలని రూపొందించడంతో పాటుగా చట్టాలని అమలుపరచడం కూడా ప్రభుత్వాలు తీసుకునేటువంటి ప్రధానమైనటువంటి పాత్ర. ప్రభుత్వాలు చట్టాలను అమలు చేయడమే కాకుండా దాన్ని సరైన పద్ధతిలో అమలు చేయాలి. అంటే అవి మిస్యూజ్ అవ్వకూడదు. 498A మిస్యూజ్ అవుతుంది, పోక్సో యాక్ట్ మిస్యూజ్ అవుతుంది, అట్రాసిటీ మిస్యూజ్ అవుతుంది, అటెంప్ట్ టు రేప్ మిస్యూజ్ అవుతుంది, రేప్ మిస్యూజ్ అవుతుంది. ఇవన్నిటి మీద హైకోర్టులు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అనేవి ఉన్నాయి. ఏదైతే పెద్ద సెక్షను ఒకరికి ఇబ్బంది కలుగుతుంది ఒక వర్గానికి అనుకుంటే ఆ వర్గాన్ని ఇబ్బంది పెట్టడం కోసం వీళ్ళని ఉపయోగించుకునేటువంటి ఈ సెక్షన్లు ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. ఇందులో పోలీసులు, జ్యుడిషియరీ, రాజకీయ నాయకులు అందరూ వస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ సెక్షన్ వీకెండ్ అయిపోతుంది. 498 ఏముంది, 83% నుండి 85% మిస్యూజ్ అవుతుందని సాక్షాత్తు సుప్రీంకోర్టే చెప్పింది. దాని మీద అందుకే అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేశారు. అలాగే కౌన్సిలింగ్ పెట్టమన్నారు పోలీసులకి. ఇవన్నీ పెట్టుకొచ్చారు. అంటే ఎక్కడో ఉదాహరణకి మీకు చెప్తాను, 498 పెడితే అది ఇప్పుడు ఏమంటారంటే 495 కింద మార్చారు, 495, 496 కింద మార్చారు.
ఎక్కడో గుజరాత్లో ఆ చెల్లి ఉంటుంది, అతనేమో ఏలమంచిలోనో విశాఖపట్నంలో ఉంటాడు, వీళ్ళిద్దరూ విశాఖపట్నంలో కాపురం చేస్తారు. ఏదో పెళ్ళికి ఒకసారి వచ్చి వెళ్ళిపోద్ది, ఆ తర్వాత రావడమే అవ్వదు. ఆవిడ మీద 498 పెడుతుంది, తప్పు కదా. ఎంత ఇబ్బంది అక్కడ నుండి ఇక్కడ కోర్టుకు రావడం అనేది. ఇంకొకటి, ఆవిడ పూర్తి ఆధారాలు చూపించి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆవిడ తాలూకా క్వాష్ చేసేస్తుంది. ఎప్పుడైతే ఆవిడ పేరుని క్వాష్ చేసేసిందో నీకంటనే మీ కేసు వీక్ అయిపోతుంది. మీరు నిజంగా కేసు గెలాలనుకున్నావు, నిజాయితీగా కేసులు పెట్టండి. అది నేను ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే, కేసు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నిజాయితీగా కేసు పెట్టాలి. అలాగే కేసుల్ని మీరు వివరించేటప్పుడు, కేసు మీకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ మీరు కంప్లైంట్ రాసేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా రాయాలి. కంప్లైంట్లో ఒకలాగా, సాక్ష్యంలో ఒకలాగా, ఛార్జ్షీట్లో ఒకలాగా, ఎఫ్ఐఆర్లో ఒకలాగా, వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్లో ఒకలాగా చెప్తే కేసు పోతుంది. మీరు నిజాయితీగా అయితే ఖచ్చితంగా కేసు గెలుస్తారు. ఎందుకంటే జరిగిన విషయం కాబట్టి, ఎక్కడైనా ఎప్పుడైనా ఒకలాగే చెప్తారు కాబట్టి కేసు. అందుకే క్రాస్ ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్ అన్నా అడగవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పడానికి కారణం కూడా అదే. ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీ తాలూకా మంచి కోసమే నేను ఎంత తాపత్రయపడేది. నాకు దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదు, టైం వేస్ట్ తప్ప పెద్దగా ఒరిగేది ఏం లేదు. ఈ బిఎన్ఎస్ ఆ సెక్షన్ 63 నుండి 75 వరకు, అంటే 65, 66, 65 వరకు కొన్ని ఇంపార్టెంట్, అలాగే 75 వరకు కూడా కొన్ని రకాలైనటువంటి కేసులు, ఇవన్నీ కలిపి రేప్ కేసుకి ఒక వివరణ అనేటువంటిది ఇచ్చింది. ఎక్కడ అది తప్పించుకోలేకుండా. మామూలుగా రేప్ చేసిన వాడికి రిగోరియస్గా, అగ్రెసివ్గా చేసిన వాళ్ళకి ఇద్దరికి ఒకేలాంటి పనిష్మెంట్లు కాకుండా చాలా తీవ్రమైన పనిష్మెంట్లు ఇచ్చే విధంగా ఈ బిఎన్ఎస్ చట్టం అనేటువంటిది రూపొందించింది అనమాట. ఇందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. కొన్ని చట్టంలో అటు ఇటు అలాగే ఉన్నప్పటికీ కూడా సెక్షన్లు మార్చారు అనే భావన ఉంది. నేను కూడా ఆ వీడియో పెట్టాను. అయితే ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా మనం ఆహ్వానించదగిన విషయం. మనం కూడా ఉమెన్ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకు నేను అందరం కలిపే వాళ్ళకి అండగా ఉందామని చెప్పి భావిస్తున్నాను. జై హింద్, భారత మాతాకి జై.